ఈ వీడియో మ్యాక్సిమం 5 మినిట్స్ లోపే కంప్లీట్ చేస్తా. దయచేసి జనసేన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నిజంగా జనసేనలో ఉన్నటువంటి జన సైనికులు ఇటువంటి జనసేనాని ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులయ్యారు. కానీ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నేను మాత్రం జనసేనకు చెందినటువంటి వాడిని కాకపోయినా పవన్ కళ్యాణ్ అభిమానించేవాడిగా బాధపడుతూ ఉన్నా. ఎప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి బయటలు కూడా చెప్తూ ఉంటాను, నిద్రాహారాలు మాని పూజలు అంటూ ఉపవాసాలు అంటూ చేస్తూ ఉంటే గబక్కడ మీ ఆరోగ్యానికి ఏమన్నా అయితే ఎవరు ఆ దేవుడికి నైవేద్యం పెట్టేది ఎవరు, భక్తులకు ప్రసాదం పెట్టేది ఎవరు? మీరు అన్న వాళ్ళు బాగుంటేనే కదా ఏదైనా సరే. సో దయచేసి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి అని చెప్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో అదే చెప్తున్నా. ఏమండి, ఎప్పుడో 2018 అప్పుడు ఆయనకి ప్రాబ్లం ఉంది అన్న విషయం ఆయనకు అర్థమైంది. వాస్తవానికి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మన గతంలో వినున్నాం. బట్ ఆ తర్వాత రకరకాల ట్రీట్మెంట్స్ లక్కీలీ ఆయన ఏమంటారు కరాటే రేమైన మరికొన్నిటి ద్వారా ఓవర్కమ్ చేసాడు. రెసిస్టెన్స్ ఫర్ బాగా పెరిగింది. ఇక అతను సినీ ఫీల్డ్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూనే ఉంటాడు. బట్ ఎప్పుడైతే పాలిటిక్స్ ఎంటర్ అయినాడో, ఫుల్ ప్లెజ్డ్ వేలో జనం మధ్య ఉంటూ ఉన్నాడో, ఆయనకి హెల్త్ ఇష్యూస్ తిరగబెట్టినాయి. అందులో ప్రధానమైనది ఈ లంగ్స్ రిలేటెడ్ ఇష్యూ. ఆయనకి సైనస్ ప్రాబ్లం ఉంది. ఆస్తమా రిలేటెడ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అలా పొల్యూషన్, డస్ట్ అలర్జీ, ఈక్వల్ తిన్న దాంట్లో తేడా వస్తే ఫుడ్ ఎలర్జీ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు తాగే నీటికి సంబంధించి అది, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. ఇలా ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలండి మనిషి. కానీ డాక్టర్లు చెప్తున్నా కానీ మీకు బాగా గుర్తుంటే విజయవాడ వరదలు వచ్చాయి, గుర్తుందా? బుడమేరు వరదలు. ఆ మూమెంట్లో అంతా పవన్ కళ్యాణ్ ఎక్కడ నానా హడావుడి చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, ఆయనకి హెల్త్ బాగాల, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. క్లైమేట్ చేంజ్ అయింది అంటే సడన్గా వర్షాకాలం నుంచి శీతాకాలంకి వెళ్ళినా, శీతాకాలం నుంచి ఎండాకాలంకి వచ్చినా, ఈ మధ్యలోకి వేరే సీజన్స్ అటు ఇటు చేంజ్ అయితే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా లోపల వచ్చేసి జలుబు, దగ్గు, బ్రీతింగ్ అందదు, మల్టిపుల్ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత నరకం చూపించిందో. అయితే వీళ్ళల్లో కొంతమంది ఏంటంటే నార్మల్ మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతారు, ఇంకొంతమందికి ఖచ్చితంగా సర్జరీ అవసరమైంది. ఈ సర్జరీ అవసరమైనప్పుడు ఈ సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంతమంది ముక్కు లోపల వాయటం కానీ, ఆ పాలిస్ ఏదో ఉంటే అవి కానీ, ఈ శ్వాస నాళాలకు సంబంధించిన లిటిల్ బిట్ ఇబ్బంది రేజ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేయాలి. అవి క్లియర్ చేస్తే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. ప్రజెంట్ ఈ ఎండోస్కోప్ సైనస్ సర్జరీ చేశారు పవన్ కళ్యాణ్కి అపోలో ఆసుపత్రి వాళ్ళు. ఈ సర్జరీ అయింది కదా, ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటో తెలుసా? గాజు బొమ్మ. ఏమాత్రం ఏదన్నా వేరే తగిలినా పగిలిపోయేది. ఇప్పుడు ఆయన అలా కూడా చేయకూడదు, ఇది చేయకూడదు. ఆ బ్రీతింగ్ ఉందో చూసారా, చాలా మితంగా ఉండాలి, హెవీగా ఉండొద్దు. అండ్ ఆయన ఆల్మోస్ట్ డాక్టర్లు చెప్పిన విధంగా ఫిజియోథెరపీస్ చేయాలా, డాక్టర్స్ చెప్పినట్టుగా రెస్ట్ మోడ్లో ఉండాలి. ఫుడ్ తాగేవి కానీ, తినేవి కానీ, ఆయన చుట్టూతో ఉండే యాంబియన్స్, క్లైమేట్ ప్రతిదీ కూడా ఆయన త్వరగా రికవర్ అయ్యే చేసేటట్టు ఉండాలి. ఇన్ని రోజులు ఏం చేశాడు మీకు బాగా గుర్తుంటే 2018లో ఒకసారి, మొన్న ఆ మధ్య ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అయినప్పుడు మరలా తిరుమల వెళ్ళాడు. అప్పుడు ఒకసారి ఆ నడక మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఆయాసం అండ్ నిన్న నేను కేటస్పీ ఛానల్లో ఇచ్చాను, ఆయనకి బ్యాక్ పెయిన్ తర్వాత మజిల్ స్ట్రెయిన్ కూడా ఉంది అని చెప్పి మనకు తెలిసింది అని. దానికి మెడిసిన్ సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు దట్టు కరాటే ప్రాక్టీస్ చేసిన పర్సన్ కాబట్టి, బ్లాక్ బెల్ట్ ఉన్న పర్సన్ కాబట్టి, అండ్ యాక్షన్ హీరో అన్న, ఇక బయట పొలిటికల్గా వచ్చేసి అందరి మధ్య ఉంటూ ఉన్నా ఆటోమేటిక్ కొన్ని దాన్ని ఏమంటామంటే ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతూ ఉంటాయి. ఇలా అటాక్ అవుతున్న మూమెంట్లో ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండి, ఎంత కేర్ఫుల్గా ఉన్నా జనాల మధ్య ఉండాల్సి వచ్చినప్పుడు నేను అలాగే ఉంటా ఇలాగే ఉంటా అంటే ఇది కాదు, వెళ్ళాలి, చేయాలి. అలా ఉత్తరాంధ్రలో కొండల్లో కోణాల్లో ఎలా వెళ్ళాడండి ఆ మనిషి, అండ్ తిరుమల శ్రీవారి కాలేజీకి ఎలా వెళ్ళాడండి ఆ మనిషి. ఈరోజు జనాలు ఎక్కడైనా ఉన్నా ఆ జనానికి సంబంధించిన వినాలి అన్నప్పుడు వాళ్ళ మధ్యకి ఎలా వెళ్తున్నాడు ఈ మనిషి. ఇలా ఉండటం వల్ల ఏమైందంటే ఆ మనిషి రెస్ట్ తీసుకోలేదు, లోపల ప్రాబ్లమ్ సివియర్ అయిపోయింది. దాంతో మన బ్రీతింగ్ కూడా ఇబ్బంది అయిపోయింది. ఆగా మేఘల మీద ఆసుపత్రి పట్టుకెళ్తే వాళ్ళు చెక్ చేసి లేసరికి ఎండోస్కోపిక్ సరైన సర్జరీ చేయాల్సిందే. చేసిన తర్వాత మేము చెప్పినట్టుగా మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందని చెప్పారు. ఇప్పుడు అన్నా లెజ్నోవా తను చెప్పింది ఆల్ ఈజ్ వెల్ నౌ, హీస్ గెటింగ్ ఏమంటారు త్వరగా రికవర్ అవుతున్నారు, ఇబ్బంది ఏమీ లేదు, అభిమానులు అంతా ధైర్యంగా ఉండండి. అండ్ సాయి దుర్గ తేజ్ వాళ్ళ మేనల్లుడు అతను చెప్పాడు మామయ్య బాగానే ఉన్నారు, కోలుకుంటున్నారు అని. సో జనసేనానిలో ఉన్నటువంటి జనసేనాని చెంత ఉన్నటువంటి కొంతమంది కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తానుకున్నానంటే
రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, ఆరోగ్యం ముందు, మిగతావన్నీ తర్వాత. ముందు ఆరోగ్యం, ఆ తర్వాత ఏదైనా. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలరు. సో పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఇక నుంచి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా డాక్టర్ చెప్పినట్టుగా రెస్ట్ తీసుకొని రికవర్ అయిన తర్వాత మాత్రం జనాల్లోకి రండి ప్లీజ్ సార్. అండ్ ఇప్పుడైతే బాగానే ఉన్నారు, ఇంకో 1 వీక్ గట్టిగా రెస్ట్ కావాలన్నారు. ఆ తర్వాత జనాల్లోకి వచ్చినా సరే నాకు తెలిసి ఈసారి అయితే కొంచెం గట్టిగానే రూల్స్ పెట్టవచ్చు. అని చుట్టూతున్నప్పుడు బౌన్సర్లు అందామా, సెక్యూరిటీ అందామా, వాళ్ళైతే ఇంతకు ముందులాగా అభిమానుల్ని, ప్రజల్ని అంత త్వరగా ఆయన దాకా రానివ్వకపోవచ్చు. ముందుగానే ఒక బ్యారియర్ లాంటిది పెట్టి కొంచెం గ్యాప్ ఉండలేక చూస్తారని నేను అనుకుంటూ ఉన్నాను.